ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు అని కేటీఆర్ తెలిపారు. సర్పై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన వాళ్ళందరూ ఓటు ఎన్రోల్మెంట్ చేసుకోవాలన్నారు. 2025 ఓటర్ లిస్టు ప్రకారం మొత్తం 3.39 కోట్ల ఓట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పోలింగ్ బూత్లు 35,985 ఉన్నాయని చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. సర్పై కార్యకర్తలు పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించారు. ఎస్ఐఆర్ కింద ప్రాముఖ్యత ఎందుకు, ఎస్ఐఆర్ అంటే ఏంది, దాని గురించి మనం ఎందుకు ఆలోచన చేయాలి అంటే, ఆ 35,000 మంది ఓటర్లు ఎవరైతే డిఫెన్స్ ల్యాండ్స్ లో ఉన్నారో, ఎవరైతే డిఫెన్స్ భూముల్లో తెలుసో తెలియకనో ఇల్లు కట్టుకున్నారో, గుడిసెలేసుకున్నారో, వాళ్ళందరికీ రేపు ఓటు హక్కు కల్పించాలంటే ఆ బాధ్యత మీ మీదనే ఉంటది, బూత్ లెవెల్ ఏజెంట్ల మీదే ఉంటది. యుద్ధం చేయాలి అవసరమైతే. యుద్ధం అంటే కత్తులు కట్టర్లతో కాదు, యుద్ధం అంటే కత్తులు తీసుకొని పొడుచుకుని కాదు నేను చెప్పేది. యుద్ధం అంటే ఆర్గ్యూ చేయాలి, హక్కు కోసం కొట్లాడాలి, కోర్టుకు పోవాలి, అవసరమైతే నిలదీయాలి ప్రభుత్వాలను. వాళ్ళు మావోళ్ళు కాదా, వాళ్ళు భారతదేశ పౌరులు కాదా, వాళ్ళ కాడ పాస్పోర్ట్ లేదా, వాళ్ళ కాడ రేషన్ కార్డు లేదా, మరి ఓటు హక్కు ఎట్లియ మీరు అని యుద్ధం అట్లా చేయాలి. ఆ పని చేయాల్సిందే ఈ ఎస్ఐఆర్ కార్యక్రమంలో చేయాల్సి ఉంటుంది. ఒకటే ఓటర్ లిస్టు మిగులుతుంది ఆఖరికి, అంతా జల్లెడ పట్టిన తర్వాత ఒకటే ఓటర్ లిస్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 35,000 మంది మీకు బోర్డు ఎలక్షన్ లో ఓటేసే అధికారం లేకుండా పోయింది. ఎందుకు? డిఫెన్స్ ల్యాండ్స్ లో మీరు ఉన్నారు కాబట్టి. కానీ వాళ్ళందరికీ మనమే కొట్లాడాలి. బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళకు ఓటిప్పించే బాధ్యత మీరే తీసుకోవాలి ఎస్ఐఆర్లు అని చెప్పి కూడా నేను బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉన్న మా సోదరులని సోదరిమణులను నేను కోరుతా ఉన్నాను.